అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, ముక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద వృశ్చిక రాశి వాళ్ళ జాతకం చూడు చిలకమ్మ. అనుకున్న పనులు బాగు రావాలి, నమ్ముకున్న పనులు బాగా రావాలి. జూన్ నెల ఎట్లా ఉంది చూడు. వృశ్చిక రాశి పేరు మీద జూన్ నెల వృశ్చిక రాశి వల్ల జాతకంలో ఎలా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ మాట ఏదున్నా కానీ ముఖం ముంగట చెప్పేస్తారు. ఏ మాట ఉన్నా ఆలోచనతోనే చేస్తారు. కానీ అంతా నాది అనుకుంటారు కానీ తనన్నం తినుకుంటే తన మీదకి శత్రువులు సావాస్తాలు చేస్తారు. అయినా కానీ దేనికి వీళ్ళు భయపడే వాళ్ళు మాత్రం కాదు. కానీ మనిషి ఎలాంటి వాళ్ళంటే అమాయకత్వం. నమ్మినారంటే ప్రాణమన్నా ఇస్తారు, నమ్మకపోయినారంటే తిరిగి చూడరు. అలాంటి గుణం ఉంటుంది వీళ్ళకి. కానీ ఇది అందరికీ మాత్రం ఉండదు, ఉండే వాళ్ళకే ఉంటాయి గుణాలు, జలమనామంకి వెళ్ళి ఉంటాయి. కానీ ఇదివరకు ఉన్న దోషాలు, ఉన్న చిక్కులు, ఉన్న సమస్యలు అవి తొలగైతే ఉన్న సమస్యలు, ఉన్న దోషాలు తొలగిపోయాయి. ఇంకా ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ వివరాల్లో, తమ చేసే పనిలో కూడా ఎలా ఉంది, ఎలా సాగుతుంది, ఇంకా ముందుకన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకున్న వాళ్ళకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో ముందుకు సాగుతుంది. అనుకున్న పనిలో కూడా శుభాలు జరుగుతాయి. కానీ ఓపిక పట్టి నశిస్తే చాలా మంచిది. ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే కానీ బరాబర్ వాళ్ళ కష్ట జీవితం ఉంది. ఈ సంవత్సరం ఈ నెల అంటే ఈ జూన్ నుంచి ఇంకా జూలై రాగానే ఈ 30 రోజుల్లో ఇళ్లకు కష్టాలతో పైకి వస్తారు. భార్య భర్తల్లో కావచ్చు, లోకుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, లేకుంటే తమ ఇంట్లో వల్ల కూడా కావచ్చు. అట్లా ఏదైనా ఒక సమస్య వల్ల వీళ్ళు కష్టపడి ప్రతి ఒక్క పని ముందుకు నెట్టుకుంటా ముందుకు వీళ్ళు గెలుస్తారు. ఇంకా ముందుకు అనుకున్నట్టు మంచిగా ఉంటుందా లేదా, మనం చేసే పనులు సకాలంగా జరగాయా అని భయపడుతున్న వాళ్ళకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా అది శుభంగా జరుగుతుంది. కానీ శాంతి ఓపిక పట్టి చేస్తే అది చాలా మంచిది. కానీ ఇంతవరకు గ్రహస్థులు, గండాలు, చదువులో ఉన్న వాళ్ళకు ఎలా ఉంది చదువు విద్య, ఇంకా బాగుంటుందా లేదా అనుకున్న వాళ్ళకు ఈ వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద కానీ చాలా బాగుంది. అనుకున్న పనిలో, చదువులో, విద్యలో బాగుంది. ఎక్కడ పోయినా కూడా ఏ చేసినా కూడా వాళ్ళకు కోరుకున్నట్టు, అనుకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. కానీ స్నేహంతో, సాహసంతో ఎక్కువ ఉండకూడదు. ప్రతి ఒక్క దాంట్లో ఒకరి మాట వినకుండా సొంతం బుద్ధితో పనిచేస్తారు. ఎవరి మాట వినరు వీళ్ళు. చెప్పేటప్పుడు తలవుతారు. తర్వాత వీళ్ళ జ్ఞానం వీళ్ళదే. సంతానంలో బాధపడుతున్న వాళ్ళు, ఆరోగ్య విషయంలో బాగాలేని వాళ్ళు దేవుడి దయ వల్ల అందరికీ మేలే జరుగుతుంది. కానీ కొంతవరకు వయసుకు మించిన వాళ్ళు హద్దుకు మించి ఏది ఉండకూడదు. ఎంత శాంతంగా ఉంటే అది అంత మాత్రం మంచిది. ఇంతవరకు దోషాలు ఏం లేవు. ఈ 30 రోజులు మాత్రం, ఈ జూన్ నెల మాత్రం చాలా బాగుంది. అందరికీ నమస్కారం.